ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నా. అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,31,843 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో టీడీపీ నుండి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. అద్దంకి నియోజకవర్గం చారిత్రాత్మకంగా, భౌగోళికంగా ఎంతో పేరున్న ప్రాంతం. రెడ్డి రాజుల కాలంలో అద్దంకి ఓ వెలుగు వెలిగింది. ఇలాంటి ఎన్నో గొప్ప విశేషాలకు నెలవై ఉన్న అద్దంకి నియోజకవర్గం రాజకీయాల్లోనూ చాలా స్పెషల్. ఇక్కడ గెలుపు అంటే అది గొట్టిపాటి రవికుమార్దే. స్ట్రాంగ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ విజయం సాధిస్తుంది. ఇక ఆయన తన పర్సనల్ ఇమేజ్ తో అద్దంకిలో పట్టు నిలుపుకుంటున్నారు. ఈ నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు గత 2 సార్ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూద్దాం. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ అభ్యర్థి వెంకటేష్ కరణంపై 4,235 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ వైసీపీ అభ్యర్థి చెంచు గరటయ్య బాచిన మరియు జేఎస్పీ అభ్యర్థి శ్రీ కృష్ణ కంచర్లపై 12,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్, వైసీపీ అభ్యర్థి పానెం చినహనిమిరెడ్డి మరియు కాంగ్రెస్ అభ్యర్థి అడుసుమల్లి కిషోర్ బాబుపై పోటీ చేయనున్నారు. మరి ఈసారి విజయం ఎవరిని వరించనుందో వేచి చూడాలి. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.